ఫస్ట్ రేవంత్ రెడ్డి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాడు బ్రోకర్. ఈ నోటుకు నోటు విషయంలో తప్పక జైలు పోతాడు. అందుగురించే బీజేపీకి మోదీని వాళ్ళతో మంచి కూడా తలుచుకుంటాడు ఆయన. రెండవది, ఆయన ఎప్పుడు మూలాలు ఎక్కడున్నాయంటే ఆర్ఎస్ఎస్ మూలాలు అవి. ఆయన మన మనిషి కాదు. తెలంగాణ ఒక ప్రత్యేకత ఏంటంటే మనం శ్రీవాదులం. శ్రీ చుట్టూ మన ప్రపంచం నడుస్తుంది. స్త్రీలే ముఖ్యం. హిందూ ముస్లిం విషయంలో భారతదేశంలో తెలంగాణనే హిందూ ముస్లిం ఏకత గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ ఉంచుకొని ఇప్పుడు రోజు ఆయన ఏం చేస్తుందంటే తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతారు అనుకుని ఎవ్వడు పోలే, ఇంకెక్కువ అవుతున్నారు. ఇప్పుడు కొన్ని ఏరియాలలో మనం తెలంగాణలో గెలిచి ఓడిపోతాం, గెలవలేము. అందరే వాళ్ళే మెజారిటీ. సరన్ నగర్లో కానీ హైటెక్ సిటీలో కానీ వాళ్ళే మెజారిటీ. రేపటికి ఇంకెళ్ళి ఓళ్ళు పోలేదు సపరేట్ తెలంగాణ తర్వాత. ఇంకా అక్కడికి వస్తారు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు వెళ్ళరు, రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారు. వాళ్ళు చనిపోతే వీళ్ళు హైదరాబాద్లో సాగు చేయరు, మన భూమిని వాడుకుంటారు. కానీ అలా సాగు వాళ్ళ ఊళ్ళకే పోతాయి. మన వాళ్ళ సాగులు చూడు, ఎవడన్నా సచ్చినోడు బొందగా పెట్టిరు, ఆంధ్రలో బెటరు. మనం తెలంగాణ ఆస్తిత్వం ఏంటంటే మనది స్త్రీ స్వాతంత్ర్యం కాబట్టి మనము బాలసుబ్రహ్మణ్యం పాడగలుగుతాడు కానీ మాటలు రాయగలడు. ముత్యాల సత్రాన, గూడంజయ, గద్దరు, బండి యాదగిరి వీళ్ళందరూ రాస్తారు, పాడతారు. వీడు రాయనీకి రాదీనికి ఖాళీ పాటగాడే. ఆయనకు తెలంగాణ గురించి పైసలు ఇస్తాంరా అంటే అందరికి పాడతాడు కానీ తెలంగాణ పాట పాడనన్నాడు. నేను తెలంగాణను ప్రేజ్ చేసుకుంటాను, నేను పాట పాడదాను. వాని బొమ్మ పెట్టుక ఎంత అన్యాయం. ఆయన బొమ్మ పెట్టుకుని ఎట్లుంటుందంటే జర్నల్ డయర్ ఆడ అమృత్సర్లో జలియన్ వాలా బాగ్లో వాని బొమ్మ పెడితే ఎట్లుంటుంది. ఇంకోటి బలమంది రెడ్డి బొమ్మ పెడితే ఎట్లుంటుంది. అది ఎంతమందిని చంపించుంటుంది తెలంగాణలో. వీళ్ళని దొంగలందరినీ మనం మోసుకొని తిరిగాన్న. మనం ఒకటే ఒక పని ఏంటి అనంటే మనది స్త్రీ స్వాతంత్రం కాబట్టి స్త్రీ చుట్టూ మనం తిరుగుతాం కాబట్టి బెల్లిలత అక్కకో చిందేళ్ళ అక్కకో వాళ్ళ బొమ్మ పెట్టాలి. మొగోళ్ళ బొమ్మలు మంచిగానే మనం ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు. స్త్రీల బొమ్మలు మనకు లేవు కాబట్టి బెల్లిలది కానీ చిందేళ్ళమ్మది కానీ పెట్టాలి. నేను ఇంకొక విషయం లాస్ట్ చెప్పేది ఏంటంటే మన తెలంగాణ వాళ్ళు చాలా ప్రేమజీవులు. కానీ పాలిటిక్స్లో ప్రేమ నడవది. తప్పు చేసిన వాడికి శిక్ష ఇవ్వాలి. శిక్ష పడకుండా వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా మన మీద అన్యాయం చేస్తుంటాడు. భారతదేశంలో అందరికన్నా ఎక్కువ పైసగాళ్ళు లోలంటే తెలంగాణ వాళ్ళు. మన ప్రపంచానికి మనం సంస్కృతి నేర్పినాము, డబ్బు చూసినాం, పోయిన డైమండ్ చేసినాం, మనం ఏమేమి చేసినాం. మనం ఇవన్నీ ఇప్పుడు పనికొస్తలేవు, వాళ్ళదే నడుస్తున్నాం. అక్కడికి వెళ్ళి రిటైర్ కావాలి, మళ్ళీ తెలంగాణకు రావాలి. ఇప్పుడు 2014 కన్నా ముందు ఎంతమంది ఉండరు, వాళ్ళకన్నా ఎక్కువ అవుతుండ్రు ఇప్పుడు మన దగ్గర. కాబట్టి వాళ్ళను బొమ్మలు నిలగొట్టాడే, ఎదురు తిరిగాడే. వైలెన్స్ లేకుండా ఏది కాదు, వైలెన్స్ చూపించాలి. మనం నక్సలైట్లు చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు అంత నక్సలైట్ ఏమైనా ఆంధ్రలో దిక్కలే నక్సలైట్ అయినా. మనం ఆంధ్రలో లేకపోతే మనకు నక్సలైట్ అయ్యే అవసరం ఏముండదు మనకు. జై తెలంగాణ, జై భీమ్.